ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మరి రోజు రోజుకు నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ మరి తగ్గడం లేదు. ఇవాళ మరి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత మరి ఎక్కడ చూసినా మరి ఇంత పెద్ద ఎత్తున మరి సీసీ కెమెరాలు ఉన్న తర్వాత కూడా ఇవాళ ఎక్కడ చూసినా కానీ కూడా ప్రతి ఏడాదికి మరి పెరుగుతూనే ఉన్నాయి తప్ప నేరాల సంఖ్య మరి నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఇవాళ అనేక రకమైనటువంటి నేరాలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలు, ఇట్లా అనేక విధాలుగా మరి నేరాలకు పాల్పడుతున్నటువంటి అనేక రకాల నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ చాలామంది కొంతమంది కేటుగాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడ్డటువంటి వాళ్ళు కొంతమంది, ఈజీ మనీకి అలవాటు పడ్డటువంటి వాళ్ళు కొంతమంది అయితే వ్యసనాలను అలవాటుగా చేసుకొని ఈ వ్యసనాలను ఇవాళ మొత్తము వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళు కూడా అనేకమైనటువంటి నేరాలు, అవి దొంగతనాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు. ఇక ఇవి కూడా మరి అనేక మంది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే యువత. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ నేరాల సంఖ్య కూడా పెరగడంతో పాటు దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే యువకులే ఎక్కువ ఉన్నారట. ఇక చూడరు మిత్రులారా, ఇవాళ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఈ యువత ముఖ్యంగా ఇప్పుడు అరెస్ట్ అయ్యి శిక్షలు అనుభవించేటువంటి అనేక మంది వీళ్ళు మొత్తం కూడా ఈ 35 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళేనట. ఇవాళ 15 సంవత్సరాల నుంచి మొదలుకుంటే ఇవాళ 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అనేక మంది ఈ యువకులు మొత్తం కూడా ఈ నేరాల బారిన పడుతున్నటువంటి వాళ్ళు ఇవాళ 100% మంది యువకులే ఉన్నారట. 180% మంది అని అంటే ఇది మామూలు మాట కాదు. అంటే ఇప్పటికీ కూడా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం ఈ విషయాన్ని కూడా, కానీ నేరాల సంఖ్య అనేది ఇప్పటికీ కూడా అదే విధంగా కొనసాగుతున్నటువంటి సందర్భం. ఇవాళ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మన హైదరాబాద్ మహానగరంలోని అనేక నేరాలు ఇవాళ రాచకొండ పరిధిలో ఉన్నటువంటి ఈ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ విధమైనటువంటి నేరాల సంఖ్య రోజంత పెరుగుతూనే ఉందట. ఇది మామూలు మాట కాదు మిత్రులారా. ఈ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మరి ఏవైతే ఈ కేసులు ఉన్నాయో ఇక వాస్తవంగా చెప్పాలంటే ఈ రాచకొండ పరిధిలో కేసులు నమోదయ్యేటువంటి కేసులన్నిటి కూడా ఇవాళ తీవ్రమైనటువంటి కఠిన శిక్షలు మరి విధించే విధంగా శిక్షలు కూడా పెడతారు. ఇంత తక్కువ లేం గారు. ఇవాళ శిక్షలు పడడంలో రాచకొండ పోలీసులది ఇవాళ మామూలు మాట కాదు. ఇది రాచకొండ పోలీసులది ఇవాళ చాలా టాప్ లిస్ట్లో ఉంది. నేరగాళ్ళకు శిక్షలు పడడంలో, కఠినమైనటువంటి శిక్షలు పడడంలో, అందులో ముఖ్యంగా అరికట్టడంలో చాలా టాప్ లిస్ట్లో ఉంది ఈ రాచకొండ పరిధిలో ఉన్నటువంటి మరి కమిషనరేట్. ఇవాళ నిజంగా వీళ్ళు చెప్తున్నటువంటి కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు ఏంటంటే ఇవాళ నిజంగానే ఈ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇవాళ 17%, ఇవాళ గత ఏడాది అయితే 17% ఉంటే ఇప్పుడు 40% నేరాలు పెరిగినాయట. ఇక చూడరు మిత్రులారా, ఇక 17 ఎక్కడ 40 ఎక్కడ అంటే గతంలో 17% ఉన్నటువంటి రాచకొండ పరిధిలో ఉన్నటువంటి 17% ఉన్నటువంటి నేరాలు ఇవాళ 40%గా మరి 40% పెరగడం అంటే అంత ఆషమాషి కాదు. అంటే ఇందులో మరి అనేక నేరాలు పాల్పడ్డటువంటి నేరస్తులు ఉన్నారు. ఇక ఇందులో విషయం ఏంటంటే ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఇక 17% పెరిగినటువంటి అత్యాచారాలు, అంటే గతంలో పోల్చుకుంటే 17% ఇంకెక్కువ పెరిగినాయట అత్యాచారాలు. ఇక అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక ఇందులో హత్యలు కూడా 11% పెరిగినాయట. ఇక చూడండి, మనుషుల ప్రాణాలు తీయడం అంటే ఓ మేకల కోసినట్టు అయిపోయింది. ఇప్పుడు
ఈ మేకలకు వచ్చినట్టే అయిపోయింది. ఇప్పుడు గతంలో కంటే కూడా అత్యాచారాలు 17 పెరిగినాయి. మరి గతంలో కంటే కూడా ఈసారి మరి 11% హత్యలు కూడా పెరిగినాయి. మరి తగ్గినవి ఏమన్నా ఉన్నాయంటే తగ్గినవి కూడా ఉన్నాయి. ఈ తగ్గినవి ఏంటంటే కొద్దిగా దొంగతనాలు తగ్గినాయట, పెద్దగా ఏం తగ్గలేదు. తగ్గిన దొంగతనాలు ఏంటంటే ఏదో మోతాదు అంతవరకే, కానీ అంతకుమించి పెద్దగా తగ్గిన ఏం లేదు. అంటే గతంలో ఉన్నదానికంటే కొంచెం తగ్గింది ఏంటంటే కొంచెం దొంగతనాలు మాత్రమే. ఇట్లా ఇవాళ ఈజీ మనీకి అలవాటు పడ్డటువంటి నేరస్తులు అనేక మంది ఉన్నారు. చిల్లర దొంగతనాలు చేసేటోళ్ళు కొంతమంది అయితే, ఇక అదే విధంగా బ్లాక్ మెయిలింగ్ చేసి బెదిరించి వసూలు చేసేటటువంటి వాళ్ళు, రౌడీయిజం చేసి వసూలు చేసేటువంటి వాళ్ళు కొంతమంది. ఇట్లా అదే విధంగా ఇంకొక విషయం ఏం చేయాలంటే, ఇప్పుడు గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇక గత ఏడాది అంట, ఇక గమ్మత్తైన విషయం ఏంటంటే నేరాల సంఖ్య పోల్చుకున్నట్టయితే, ఈ నేరాల సంఖ్య పోల్చుకున్నట్టయితే ఇవి ఎక్కడ కూడా ముఖ్యంగా మహిళల పట్ల ఈ నేరాలు అయితే జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాలు ఏమవుతున్నాయో ఇవైతే ఎక్కడ కూడా తగ్గలేదట. అంటే ఇవి ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఇవి ఎక్కువనే అవుతున్నాయట మిత్రులారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇక భారీగా పెరిగినటువంటి క్రైమ్ రేట్ ఇది. ఎందుకంటే నేరాల సంఖ్య ఒక విధంగా అయితే, ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో మరి హత్యలు అయితేనేంది, అత్యాచారాలు అయితే ఏంది, ఈ రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగినటువంటి ఇవి 40% నమోదైనటువంటి ఈ మాట అంటే మామూలు మాట కాదు. ఎందుకంటే ఇవాళ గమ్మతైనటువంటి విషయం ఏదంటే, ఈ నేరాలలో పాల్పడేటువంటి కొన్ని కొత్త రకమైనటువంటి మోసాలు వచ్చినాయి. ఈ సైబర్ నేరగాళ్ళు, డిజిటల్ అరెస్టులు అని కొన్ని వచ్చినాయి. ఇక వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ యాప్లతో లోన్లు, ఇక వీళ్ళంతా కూడా ఈ పెద్ద కేటునా కొడుకులు అన్నట్టు. ఈ పెద్ద నేరగాళ్ళు వీళ్ళు మామూలు గారు. అంటే ఇవాళ ప్రజల్ని మోసం చేయడంలో బ్లాక్మెయిల్ చేసి కొంతమంది మహిళలను, ఇక నిన్న మొన్న ఒక కేటుగాడైతే పాపం ఒక మహిళను ఫోన్ చేసి బెదిరించి, నువ్వు డిజిటల్ అరెస్ట్ అయినావు, ఇక నీ పేరు మీద నీ ఇంటి అడ్రస్ ఫలానది, ఈ అడ్రస్ నీదేనా కాదా, ఈ ఆధార్ కార్డు నీదేనా కాదా, ఈ అడ్రస్ నీదేనా కాదా, ఈ ఫోన్ నెంబర్ నీదేనా కాదా, ఎస్, అయితే నీ ఇంటికి మరి డ్రగ్స్ నీ ఇంటికి సరఫరా అయింది. ఎట్లా సరఫరా అయింది? కొరియర్ ద్వారా నీ దగ్గరకు వచ్చినట్టు మా దగ్గర లిస్ట్ ఉంది, ఇగో ఈ అడ్రస్ అని చెప్పి వాడు అవతలవాడు ఫోన్ చేసి ఒక వీడియో కాల్ చేసి చూపిస్తాడు. ఈ అందులో అడ్రస్ మొత్తం క్లియర్గా చెప్తున్నాడు. అడ్రస్ మొత్తము క్లియర్గా చెప్తుండు, తన పేరు చెప్తుండు, తన భర్త పేరు చెప్తుండు, ఇక తన ఈ ఉంటున్నటువంటి ఇంటి అడ్రస్ కూడా చెప్తుండు, ఇక బ్లాక్మెయిల్ చేస్తుండు. విషయం ఏంటంటే మిత్రులారా, మహిళలను వేధించడం అనేది ఇక వాడు ఫోన్ లైన్లో పెట్టి తను చెప్పినట్టు చేయాలి, లేకపోతే అకౌంట్లో డబ్బులు వేయాలి. ఇక చూడండి ఎంత విచిత్రం అంటే, ఇది నిన్నగాక మొన్న మన హైదరాబాద్లో జరిగినటువంటి విషయమే మిత్రుల. పాపం ఆమె ఆ టార్చర్కు తట్టుకోలేక ధైర్యం చేసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. కాబట్టి కనీసం బతికి బట్టగట్టగలిగింది. ఇప్పుడు లేకుంటే ఇట్లా చాలామంది వీళ్ళ టార్చరు భరించలేక ఈ డిజిటల్ అరెస్టులు అని చెప్పి, మీ ఇంటికి అది పార్సల్ వచ్చింది, ఇది పార్సల్ వచ్చింది అని చెప్పి బెదిరించి, మేము పోలీసు వేషాధారణలో ఉన్నటువంటి కొంతమంది కేటుగాళ్ళు ఈ విధమైనటువంటి వీడియో కాల్ చేసి మరి ఇంటిల్లాలను భయభ్రాంతులను చేసి, ఇది బయటికి ఏమైనా విషయం చెప్పినామనుకో ఇది పెద్ద కేసు అవుతుంది. అది పెద్ద కేసు కాకుండా చూడాలంటే ముందు నాకు ముడుపులు అప్పచెప్పాలి, లేకుంటే మీరు అరెస్ట్ అయిపోతారు. నేను కాలు ఇట్లా ఒత్తిందంటే అది స్టేట్ వ్యాప్తంగా వెళ్ళిపోతుంది, ఇక నువ్వు 10 ఏళ్ళ దాకా బయటికే రావని భయపెట్టిస్తారు. ఎంత బాధాకరమైనటువంటి విషయం మిత్రులారా. ఇక్కడ ఇక నువ్వు జీవితాంతము బయటికి వెళ్ళవు. నువ్వు ఒకవేళ వెళ్తే గిస్తే 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో వెళ్తుండొచ్చు తప్ప
నువ్వు అంత పెద్ద కేసులు ఇరుక్కున్నావని చెప్పి మరి అవతలవాడు పోలీసు డ్రెస్లో ఉండి వార్నింగ్ ఇస్తుంటాడు వీళ్ళకి. పాపం ఇట్లా అమాయకులు చాలామంది బలి అవుతురు, చాలామంది అమాయకులు బలి అవుతురు. ఇట్లా ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ళు ఇంకా గమ్మతైనటువంటి విషయం ఏంటంటే దీంట్లో కొంతమంది బాధితులు చాలామంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇందులో, చాలామంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఇంట్లో వీళ్ళు కూడా బాధితులే. వీళ్ళకు ఇక ఏం చెప్పాలిగా మీకు, ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఇలా వీళ్ళు కూడా బాధితులే అయిపోయారు వీళ్ళకు. అంటే సైబర్ నేరగాళ్ళ వాళ్ళ నేరం యొక్క వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యత ఏ పాటితో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఎంత కేటుగాల్లో చూడండి మిత్రులారా. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని బెదిరియాలంటే అంత ఆషామాషానండి, వాళ్ళ కుటుంబ సభ్యులను బ్లాక్మెయిల్ చేయడం అంటే అంత ఆషామాష. కానీ ఎందుకో మరి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులను మాత్రమే టార్గెట్ చేస్తారు, వాళ్ళ కుటుంబాలను టార్గెట్ చేస్తారు, మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను టార్గెట్ చేస్తారు. ఎందుకంటే అత్యధిక కేసులు నమోదైనటువంటి దాంట్లో ఇప్పటికీ మనకు తేలింది ఏంటంటే ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులనే లక్ష్యంగా ఈ సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేసి ఈ విధమైనటువంటి టార్చర్ పెట్టి ఇవాళ డిజిటల్ అరెస్టుల పేరు మీద అనేక వేధింపులు చేసి ఈ విధమైనటువంటి నేరాలకు పాల్పడతారు. ఇక చూడండి మిత్రులారా, ఇక ఇందులో చాలా మంది మరి ఎవరంటే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కేటుగాళ్ళు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కేటుగాళ్ళు ఈ విధమైనటువంటి సంఘటనలకు పాల్పడుతుంటే ఇక కొకైన్ పేర ఇంకా కొన్ని బెట్టింగ్ల పేర కొంతమంది విదేశీయులు కూడా, మరి వీళ్ళు ఎంతమంది అంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఇప్పటికే ఈ సంవత్సరం మనకు 53 మంది, ఈ 53 మంది మామూలు మాట కదా, 53 మంది, ఈ 53 మంది మీద మరి కేసులు పెట్టిన తర్వాత వీళ్ళ దగ్గర అమౌంట్ ఎంత కలెక్ట్ చేసిరంటే 23,12,00,000. ఈ 53 మంది దగ్గర రికవరీ చేసినటువంటి సొమ్ము ఎవరైతే నేరగాళ్ళలో సైబర్ నేరగాళ్ళు అని ఉన్నారో వీళ్ళ అకౌంట్లకు వెళ్ళి మెల్లగా మాటలలో దింపి వాళ్ళ అకౌంట్ల నుంచి మొత్తం డబ్బులు కాజేయడం. మేము పలానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పండి, మీరు అది చెప్పండి, మేము బ్యాంక్ నుంచి చేస్తున్నాం, ఈ నుంచి చేస్తున్నాం అని చెప్పి మొత్తము వాళ్ళ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ మొత్తం మాయం చేసినటువంటి కేటుగాళ్ళు ఈ సైబర్ నేరగాళ్ళు. ఇక వీళ్ళ నుంచి మరి ఈ ఏడాది 53 మందిని అరెస్ట్ చేస్తే వాస్తవంగా ఇవాళ 23 కోట్ల ఇక 12 లక్షల రూపాయలైతే రికవరీ చేయడం జరిగింది. దీంట్లో 21 కోట్ల రూపాయల బాధితులకు అప్పచెప్పారు మన పోలీసులు. చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈ 53 మందిని అరెస్ట్ చేసి ఈ 23 కోట్ల 21 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ పంచిపెట్టి వాళ్ళకి ఇప్పించారు, ఆ బాధితులకు ఇప్పించారు. చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఇవాళ మరి శిక్షలు పడడంలో ఈ రాచకొండ పోలీసులు అయితే చాలా గట్టిగా ప్రయత్నిస్తారు. ఈ రాచకొండ పోలీసులు అంటే అంత ఆషామాషిగా లేరట. ఇది చాలా నిజంగానే చెప్పాలంటే వీళ్ళు చాలా టాప్ పొజిషన్లు రాట. నేరగాళ్లకు శిక్షలు వేయడంలో మంచిగా వాళ్ళకు సెక్షన్లు పెట్టి వీళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షలు పడాలి అనే దాని మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కఠినమైనటువంటి శిక్షలు అమలు పరిచే విధంగా మరి రాచకొండ పోలీసులు చాలా టాప్ పొజిషన్లో ఉన్నారట. చూడండి మిత్రులారా, ఇవాళ ఎందుకంటున్నా ఈ మాటనంటే ఇవాళ 30 మందికి జీవిత ఖైదు ఎవరైతే నేరస్తులురో 30 మందికి జీవిత ఖైదు మరి విధించే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి మరి పోలీసులు మంచి చర్యలు తీసుకున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఇక అదే విధంగా ఇక 8 మందికి అట 20 ఏళ్ళు జైలు శిక్ష పడేటట్టు చేసిరట. నేరగాళ్ళు ఎవరైతుర్రో ఈ 20 ఏళ్ళ జైలు శిక్ష అంటే అంత ఆషామాషిగా సగం ముసలోడు అవుతాడు. అల్లనే 8 మందిని ఎవడైతే ఈ కేటుగాళ్ళు నేరగాళ్ళు వీళ్ళంతా ఉన్నారో వీళ్ళని కూడా పని పట్టేందుకు ఏం చేసిరు 20 ఏళ్ళు జైలు శిక్ష పడ్డదట వీళ్ళకు. ఇంకా గమ్మతైనటువంటి విషయం ఏంటంటే
ఇక 160 మంది నేరగాళ్ళ కట చాలా కఠినమైనటువంటి నేరాలు. ఈ నేరాలు చేసినటువంటి వాళ్ళకు ఇక కఠినమైనటువంటి శిక్షలే. 160 మందికి కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా ఈ 160 మందిని లోపటేసి పడేసినాడు. అందుకే రాచకొండ కమిషనరేట్ అంటే అంత ఆషామాషి కాదు మిత్రులారా. ఇక చూడండి శిక్షలు వాళ్ళు చెప్తున్నటువంటి ఏంటంటే ఈ నేరస్తులకు పడే శిక్షలలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తారట వీళ్ళు. టాప్ పొజిషన్ అంటే అంత ఆషామాషి కాదు. కాబట్టి మిత్రులారా ఇవాళ మొత్తం మీద రాచకొండ పరిధిలోని 384 ఇవాళ అత్యాచార కేసులు సంఘటనలు అయితే జరిగినాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏంటంటే ఇవాళ 384 అత్యాచార సంఘటనలు జరిగినటువంటి విషయం. మరి ఇదే పరిధి. ఇక దీంట్లో మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మరి ఒక రాచకొండ పరిధిలోనే ఇవాళ మరి 384 కేసులు నమోదు కావడం, అది అత్యాచారాలు నమోదు కావడం అంటే ఇది ఎట్లా సాధ్యపడ్డది అని అంటే వాళ్ళు కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు ఏం చెప్పారంటే ఇవాళ బాధితులలో కొంతమంది వాళ్ళను విచారించినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు కొన్నిటిని మేము ముందుంచదలుచుకున్న మిత్రులారా. ఇందులో అధికంగా అంటే 100% మంది 180% మంది వీళ్ళు స్నేహితులు, బంధువులు, మరి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, మరి స్థానికంగా ఉండే బస్తీలతో ఉండేటువంటి వాళ్ళు, ఇక వీళ్ళే మరి ఈ అఘాయిత్యాలకు పాల్పట్టుడు చెప్తున్నటువంటి విషయాలు మిత్రులారా. చూడండి మిత్రులారా, స్నేహితులు, మిత్రులు, బంధువులు, అదేవిధంగా పక్కింటి వాళ్ళు, బస్తీలో ఉన్నటువంటి కొంతమంది, ఇట్లా అనేక సంఘటనలల్లో మొత్తం కూడా తెలిసిన వారే వీళ్ళంతా. ఇక గుర్తు తెలియని వారు చేసింది ఒక 20%. కానీ 180% జరిగినటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలన్నీ కూడా ఇక ఈ చుట్టుపక్కల ఉండేటోళ్ళు, బంధువులు, మిత్రులు, ఇక వీళ్ళట. ఇక చూడండి ఎంత బాధ అంటే మానవత్వం అనేది ఎంత మంటగాల్చిపోతుంది. మనిషి రాను రాను పశువు కంటే హీనమైపోతుంది. ఎందుకంటే వీళ్ళ మాటలలో అర్థమవుతుంది ఎవడో తెలియనివాడు ఏడంగా దారిన పోతుంది చాలా తక్కువ. కానీ 180% తెలిసిన వాళ్ళే ఈ విధమైనటువంటి మరి అఘాయిత్యాలు చేయడం అనేది ఇవాళ చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ నేరాలను అరికట్టేందుకు మరి చట్టం అయితే మరి సరికొత్త చట్టాలను తీసుకొస్తూ మరి ప్రయోగాత్మకంగా వీటిని నివారించే దిశగా మరి పోలీసులు అయితే ప్రయత్నిస్తారు. సో మిత్రులారా, మరి ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని మనం కూడా కోరుకుంటూ, ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.